టైం వస్తే మొత్తం సగం ప్రపంచాన్ని మేము తీసుకెళ్ళిపోతామని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు మరొకసారి మధ్యలో కూడా చాలా సందర్భాల్లో వాళ్ళ మాజీ ఆర్మీ అధికారులు మాట్లాడినటువంటి మాటలు, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి. ఇప్పుడు మరొకసారి అబ్దుల్ బాసిత్ చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. ఇలా వరుసగా ఏదో ఒక కామెంట్స్ చేయడం, భారతదేశం మీద తమ విషయాన్ని వెళ్ళగక్కడం, భారతదేశం కొత్త మిజైల్స్ తయారు చేసుకుంటే అవి పాకిస్తాన్ కోసమే అని భయపడ్డం. తిప్పికొడితే ఎంత దూరంలో ఉంది పాకిస్తాన్? దానికి 12,000 కిలోమీటర్లు వెళ్ళే బ్రహ్మోస్తో మాకేం అవసరం? 10,000 కిలోమీటర్లు, 12,000 కిలోమీటర్లు. మేము కొన్ని డ్రోన్స్ తయారు చేస్తున్నాం కదా, మనం ఆ డ్రోన్స్ సరిపోతాయి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా. సో అనవసరమైనటువంటి ప్యానిక్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం. అఫ్కోర్స్ ఇండియా ఈజ్ టేకింగ్ ఇట్ వెరీ లైట్లీ. కాకపోతే ఇప్పుడు ఏదో ఒక రోజు ఇరాన్కి పట్టిన గతి పాకిస్తాన్కి పట్టబోతుందా? రాడికల్ ఇస్లామిక్ నాయకులు పాలిస్తున్నటువంటి దేశాలు, రాడికల్ ఇస్లామిక్ కంట్రీస్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు అనే అభిప్రాయానికి అన్ని దేశాలు వస్తున్నట్లుగా కనపడుతుంది. ఈవెన్ చైనా ఈజ్ నాట్ అప్రిషియేటింగ్ ఫర్ పాకిస్తాన్ హ్యావింగ్ న్యూక్లియర్ వెపన్స్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇజ్రాయెల్ రీసెంట్గా నెతన్యాహునే చెప్పారు నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానే అన్నట్లుగా మాట్లాడారు. ఈ మధ్య మనం విన్నాం. మరోవైపు ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ని అవకాశం దొరికినప్పుడల్లా టార్గెట్ చేసుకుంటూనే ఉంది. అఫ్కోర్స్ వాళ్ళు అడిగితే అప్పులు ఇస్తున్నారు, వడ్డీలకు బాగానే డబ్బులు ఇస్తున్నారు, లేదంటే అప్పుడప్పుడు సహాయాలు చేస్తున్నారు. బట్ వాళ్ళని అలాగని ఎదగనిచ్చే ఆలోచనలో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం మీద విషం కక్కుతుంది. అంటే భారతదేశం మీద మేము ముంబైని లేపేస్తాం, ఢిల్లీని లేపేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఇస్లామాబాద్ ఏమైపోద్ది నిజంగా మనల్ని టచ్ చేస్తే? నిజంగా వాళ్ళు తట్టుకోగలుగుతారా భారతదేశాన్ని? సైనిక శక్తి అసలు ఉందా? భారతదేశంతో పోటీ పడగలిగే శక్తి కానీ? మొన్న జరిగిన యుద్ధంలో ఇక ఆల్మోస్ట్ రేడియేషన్ లీక్ అవుతుందేమో అని చెప్పి భయపడి ఏడ్చుకుంటూ అమెరికా దగ్గరికి వెళ్తే భారత్ అప్పుడు అమెరికా చెప్తే ఆపలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనవసరంగా ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో భారత్ యుద్ధాన్ని ఆపింది. చాలామంది ఫీల్ అయ్యారు, అనవసరంగా యుద్ధాన్ని ఆపింది భారత్, ఇంకొంచెం కంటిన్యూ చేస్తే అయిపోయేది కదా ఒక పని అని చెప్పేసి. చావు తప్పి బయటపడింది జస్ట్ అలా. ఇలాంటి పరిస్థితిలో మళ్ళీ భారతదేశం మీద అంటుంది. సో అసలు కంపేర్ చేసి చూస్తే ఏముంది పాకిస్తాన్ దగ్గర? భారతదేశం గురించి ఇన్నిసార్లు ఇంత దారుణంగా మాట్లాడడానికి అసలు పాకిస్తాన్ దగ్గర ఏముంది అంటే సైన్యం గురించి ఒక్కసారి నేను ఐడ్ లైక్ టు గివ్ ఏ స్మాల్ కంపారిజన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్స్ స్ట్రెంగ్త్. ఏముంది అంటే సైనిక బలం గురించి చూస్తే, ఆర్మీ గురించి చూస్తే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఆర్మీ ఇండియా ప్రపంచంలోనే. వీఆర్ ఇన్ టాప్ థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లేస్లోనే మనం ఉన్నాం. స్ట్రాంగెస్ట్ ఫోర్సెస్ మనది. టాప్ 5లో మనం ఉంటే పాకిస్తాన్ ఎక్కడుంది? ఎక్కడో 20లో ఉంది, 18-20 ప్లేస్లో ఉంది. అండ్ దే ఆర్ కంపేరింగ్ విత్ అస్. దే వాంట్ టు డెస్ట్రాయ్ అస్. మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు ఆ న్యూక్లియర్ వెపన్స్ని అతి త్వరలో లాక్కునే పరిస్థితి రాబోతుంది. మన దగ్గర 14 లక్షల మంది సైనిక బలం ఉంటే పాకిస్తాన్ దగ్గర అప్రాక్సిమేట్లీ 6.5 lakhs ఉన్నారు. అంటే ఈవెన్ మనలో సగం కూడా సరిగా లేరు. ఇక న్యూక్లియర్ వెపన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అఫ్కోర్స్ మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కాకపోతే మిజైల్ సామర్థ్యం ఎంత ఉంది మన దగ్గర, వాళ్ళ దగ్గర ఎంత ఉంది? అగ్ని సిరీస్ ఉన్నాయి మన దగ్గర, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ మన దగ్గర ఉన్నాయి, అగ్ని సిరీస్, బ్రహ్మోస్, ఇవన్నీ మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి. షాహిన్, గౌరీ 4,000 కిలోమీటర్స్, 3,000 కిలోమీటర్స్ వాళ్ళ రేంజ్. వాట్ డూ వీ హ్యావ్? 10,000 కిలోమీటర్స్, 12,000 కిలోమీటర్స్. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ మన దగ్గర ఉంది, వాళ్ళకి అంత అవసరం లేదు. వీ కెన్ రీచ్ యుఎస్. ఇన్ఫ్యాక్ట్ ఇన్ వన్ స్టెప్ వీ కెన్ రీచ్ యుఎస్ ఆర్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఆల్మోస్ట్. వాళ్ళ దగ్గర ఏమున్నాయి? ఇక ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే ఇండియా దగ్గర ఫైటర్ జెట్స్ మోర్ దాన్ 700 ఉన్నాయి. వాట్ దే హ్యావ్? అప్రాక్సిమేట్లీ 350 to 400 ఉన్నాయి మహా అయితే. మన దగ్గర అఫ్కోర్స్ రాఫెల్ ఉంది, అలాగే 30 MKI ఉంది. పాకిస్తాన్ దగ్గర F-16, F-17 ఎప్పుడో అమెరికా వాడినటువంటి, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం వాడినటువంటి ఫైటర్ జెట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ట్యాంక్స్
మన దగ్గర 4500 ట్యాంక్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఉంది 2600 ట్యాంక్స్. ఇక నేవీ, ఇండియా దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ 2 ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమున్నాయి? 0. ఇక పెద్ద పెద్ద ఆమో విషయానికి వచ్చినట్లయితే అసలు మనతో కంపారిజన్ కూడా చేసుకోలేదు. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ ఎ బ్రీఫ్ కంపారిజన్. పూర్తి స్థాయిలో కంపేర్ చేసుకుంటే పోతే వీ కాంట్ ఈవెన్ కంపేర్ విత్ పాకిస్తాన్. అలాంటిది మన దేశాన్ని ఇలా మాట్లాడడం, మేము లేపేస్తామని చెప్పి మాట్లాడడం. ఇక్కడ తప్పు చేసింది ఏదైనా ఉంది అంటే అమెరికా పాకిస్తాన్ విషయంలో, భారతదేశం కాదు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ విషయంలో ఎప్పుడూ చాలా క్లియర్గానే ఉంది. కానీ అమెరికా వాళ్ళకి డబ్బులు ఇచ్చి అనవసరంగా ఎంకరేజ్ చేసి చివరికి ఈ స్థాయికి తీసుకొచ్చారు. నౌ దే ఆర్ రెడీ టు డెస్ట్రాయ్ 50% ఆఫ్ ది వరల్డ్. మేమే పోయే టైం వస్తే సగం ప్రపంచాన్ని తీసుకెళ్ళిపోతామని చెప్పేసి అసీం మునీర్ మాట్లాడతాడు. మేము తలుచుకుంటే మొత్తం భారతదేశంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూల్చేస్తామని చెప్పేసి షహబాజ్ షరీఫ్ మాట్లాడతాడు. ఇప్పుడు అబ్దుల్ బాసిత్ మాట్లాడుతున్నాడు దట్ దే కెన్ అటాక్ ఢిల్లీ ఆర్ ముంబై. మోదీ ఒకసారి అన్నారు కదా, మాట్లాడితే పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయంటారు, మరి మా దగ్గర ఉంది ఎందుకు దీపావళికి దాచిపెట్టుకున్నాం అనుకుంటున్నారా అని చెప్పేసి అన్నారు కదా. మేబీ అలా ఏమన్నా ఆలోచిస్తుందేమో పాకిస్తాన్. సో వాళ్ళు ఆల్రెడీ తినడానికి తిండి లేక సఫర్ అవుతున్న టైంలో, వాళ్ళ పెట్రోల్ డీజిల్ రేట్లు డబల్ అవుతున్న టైంలో, వాళ్ళకి ఆల్రెడీ స్కూళ్ళకి సెలవులు ఇచ్చేశారు అక్కడ నడపలేక, రోడ్ల మీదకి వెహికల్స్ రానివ్వలేని పరిస్థితుల్లో, అండ్ ఇంటర్నల్గా బలూచిస్తాన్తో వాళ్ళు ఎటూ తేల్చుకోలేక, మరోపక్క ఆఫ్ఘనిస్తాన్తో ఎటూ తేల్చుకోలేక తుక్కుగా కొట్టిపారేస్తుంటే అటు సైడ్ అంతా కూడా బలూచిస్తాన్ స్ట్రెంథన్ అవుతుంది, ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్. అట్ దిస్ టైం ఇప్పుడు అరబ్ కంట్రీస్ ఇలాంటి ఒక పెద్ద యుద్ధాన్ని భారతదేశం ఆపగలుగుతుంది ఒక్క ఫోన్ కాల్తో అని మాట్లాడుతున్న టైంలో, ఈవెన్ ఇరాన్ భారతదేశానికి ఫోన్ చేసి మీరు ఇన్వాల్వ్ అవ్వండి ఈ విషయంలో అని చెప్తున్నటువంటి ఈ టైంలో, బ్రిక్స్ దేశాల సదస్సుల్లో భారతదేశానికి స్టాండింగ్ ఓవేషన్లు వస్తుంటే మన ప్రధానికి, వాళ్ళ ప్రధాని దిక్కులు చూస్తూ నిలబడాల్సి వచ్చిన పరిస్థితుల్లో ప్రపంచంలోనే అగ్రదేశాలు సైతం భారతదేశం చేయబట్టుకోవడానికి రెడీ అవుతున్నాయి. అంటే ఓ పక్క చైనా, మనం గతంలో చూసాం కదా బ్రిక్స్ దేశాల సదస్సులో, చైనా ఓ పక్క, రష్యా ఓ పక్క, ఇద్దరు చెరో పక్క నించొని మధ్యలో మోదీ ఉండి సచ్ ఎ గ్రాండ్ సిచ్యువేషన్ మనం అక్కడ చూసింది. అలాంటిది వేర్ ఆర్ వి? వరల్డ్లో మనం ఎక్కడున్నాం? ప్రపంచ దేశాలు యుద్ధాలను ఆపండి మహాప్రభు, మీరు ఒక్క ఫోన్ కాల్తో మీరు యుద్ధం ఆపగలుగుతారని గల్ఫ్ దేశాలు చెప్పుకునే పరిస్థితుల్లో మనం ఉంటే, మనల్ని ఇబ్బంది పెట్టడానికి చూసినటువంటి బంగ్లాదేశ్ లాంటి దేశాలకు కూడా మనం మెడికల్ ఎయిడ్స్ పంపిస్తున్నటువంటి టైంలో, మెడికల్ ఏఐడి పంపిస్తున్న టైంలో, లేకపోతే ఈవెన్ పాకిస్తాన్కి కూడా అవసరమైనప్పుడు వాళ్ళకు వరదలు వస్తే మనం పంపిస్తే